కుంపటే వారి పాలిట యమపాసమైంది. 48 గంటల్లోనే 6గురిని కబలించిన కుంపటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుంపట్లో వేసే బొగ్గు నుంచి వచ్చిన విషవాయువుల వల్లనే వీరంతా చనిపోయారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో జరిగిన విషాదం మరొక ముందే మరో దారుణం జరిగింది. తల్లి, కొడుకు మృతికి ఇంట్లో వేసిన బొగ్గుల కుంపటి కారణమని దర్యాప్తులో తేలింది. కుంపటి నుంచి వచ్చిన ఘాటైన పొగలతో తల్లి, కుమారుడు మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. తుపాను కారణంగా చలిగాలులు ఎక్కువ కావడంతో వారు ఉండే గదిలో బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రపోయారు. గది వేడిగా ఉండడానికి తలుపులు, కిటికీలు కూడా మూయడంతో వారిద్దరూ నిద్రలోనే మృతి చెందారు. సత్యబాబు ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానంతో తలుపులు విరగ్గొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు మృతి చెందారని గుర్తించారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాసిపేట గ్రామ శివారు ప్రాంతంలోని కోళ్ల ఫారంలో 4 యువకులు అనుమానాస్పద మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సతీష్ గౌడ్, అరవింద్ గౌడ్, మహేష్ ముదిరాజు, మహేందర్ రెడ్డిలుగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్న శామీర్పేట పోలీసులు అక్కడ నిప్పుల కుంపటి ఉన్నట్లు గుర్తించారు. చలి నుంచి తప్పించుకునేందుకు కుంపటి పెట్టడంతోనే వీరు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. కుంపటిలో వాడే బొగ్గులో ఏమైనా విషవాయువులు ఉన్నాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి విలేజ్ వచ్చేసి వెంకటాపురం, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. దీంట్లో వచ్చేసి అరవింద్, మహేందర్ రెడ్డి, సతీష్, మహేష్ అనే 4 యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో ఏదైతే ఫామ్ హౌస్ లీజ్ తీసుకున్న వాళ్ళ దాంట్లో రిలేటివ్స్ కూడా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ మరణ కారణం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మేము బ్లడ్ అంటే బాడీ ఒకరిది ఏమైందంటే బాడీ అప్లో ఉన్న వాళ్ళది ఏంటంటే బాడీ బ్యాక్ సైడ్ వెళ్తుంది చనిపోయిన తర్వాత, అంటే వెనక్కి. ఎవరైతే బాడీ ఫ్రంట్కి ఉంటుందో ఓపెన్ ఏది ఉంటే బాడీలో ఆ దాంట్లో నుంచి ఊజింగ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. 2 రోజుల ముందే జూబ్లీహిల్స్ లో 2 మృతి చెందిన విషయం తెలుసుకున్న శామీర్పేట పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.